ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్లాంట్స్ అనేది సడెన్‌గా ఎండిపోయి చచ్చిపోతూ ఉంటాయండి. దీనికి 2 కారణాలండి. ఏమంటే వాటర్ అనేది ఎక్కువైతే ప్లాంట్స్‌కి రూట్ రాట్ అనేది వస్తుందండి. అంటే వేర్లనేది కుళ్ళిపోయి అది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇండికేషన్ ఏమంటే మొక్క గ్రోత్ అనేది ఆగిపోవడము, మొక్క సడెన్‌గా అంటే డల్‌గా అయిపోవడము, లీవ్స్ అన్నీ ఎండిపోవడం ఇలా ఇండికేషన్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఆపేసి ట్రైకోడర్మా విరిడి అనేది మనం మొక్కకి ఇవ్వాలండి. అప్పుడు వాటర్ తక్కువగా ఇవ్వాలి. నెక్స్ట్ ఏమంటే ఈ మల్చింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఫస్ట్ సాయిల్ పైన నీమ్ కేక్ అనేది పోయాలండి. వేపపిండి అంటాం కదా! అది ఖచ్చితంగా పోసిన తర్వాతే మల్చింగ్ అనేది చేయాలి. ఈ తడికి కొన్ని క్రిమి కీటకాలనేది సాయిల్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి గాజు పురుగులు అలాంటివి ఎక్కువ వస్తాయి. సో, ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలంటే మల్చింగ్ చేసే ముందే మనము ఇట్లా వేపపిండిని వేసి తర్వాత మల్చింగ్ చేయాలి.